అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 25 అంటే నా పుట్టినరోజు. నన్ను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడు కూడా నన్ను మర్చిపోలేరని నేను ఎప్పుడు నమ్ముతాను. నా సినిమాలు ఇంకా మీరు టీవీల్లో చూస్తూ ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు కైకాల సత్యనారాయణ గారి జయంతి. ఆయన అన్ని రసాలు పలికించగలిగినటువంటి మహానటుడు. అందుకే నవరస నటనా సార్వభౌములు అని చెప్పి వారిని కీర్తిస్తుంటారు. కైకాల సత్యనారాయణ గారిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఒక సినిమాకి సంబంధం లేకుండా ఒక సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్లో కనిపిస్తే వెంటనే రిలీజ్ అయిన ఆ తర్వాత సినిమాలో పూర్తి నెగిటివ్గా భయంకరమైన విలన్గా యాక్ట్ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత సినిమాలో ఒక అమాయకపు పాత్ర, ఒక మిడిల్ క్లాస్ తండ్రి పాత్ర అలా కనిపిస్తారు. సినిమాకి వైవిధ్యం, సినిమాకి తేడా. ఒక పాత్ర అని కాదు, తండ్రిగా అయినా, తాతగా అయినా, పోలీస్ అయినా, విలన్ అయినా, మాంత్రికుడైనా, పల్లెటూరు పెద్దగా అయినా, నిజం చెప్పాలంటే అన్ని ఎమోషన్స్ పండించడం అనేది చాలా కష్టం. హీరో అంటే ఒక పాజిటివ్ వేలోనే ఉంటారు అన్ని సినిమాల్లో హీరోలు, ఒక మంచి ఇది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేవాళ్ళు సినిమాకి చాలా వైవిధ్యాన్ని చూపిస్తారు. పాజిటివ్ పాత్రలో ఎలా మెప్పిస్తారో నెగిటివ్ పాత్రలో కూడా అలాగే మెప్పిస్తారు. కంట తడిపెట్టించేటువంటి సీన్స్లో కూడా కైకాల సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అప్పటి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి రీసెంట్గా ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోక ముందు వరకు కూడా యంగ్ జనరేషన్ హీరోలతో కూడా చేశారు. అద్భుతమైన సినిమాలు చేశారు, అద్భుతమైన పాత్రలు. ముఖ్యంగా కైకాల సత్యనారాయణ గారు అంటే గుర్తొచ్చేది యమధర్మరాజు పాత్ర. అంటే యముడంటే కైకాల సత్యనారాయణ గారేనా అన్నట్లుగా ఉండేది. ఆ వాచకం, ఆంగికం. మానవా అమృతమును మాకిచ్చి అమ్మ ప్రేమను మానవులకి ఇచ్చినారురా. చాలా యమలీల సినిమా చాలా ఎంజాయ్ చేసాం. అప్పట్లో యమగోళ సినిమాకి అల్లు రామలింగయ్య గారు చిత్రగుప్తుడిగా, సత్యనారాయణ గారు యముడిగా చేసి భూలోకానికి వచ్చి అంతా సరదా సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఆ తర్వాత వచ్చేప్పటికి యమలీలలో బ్రహ్మానందం గారితో కలిసి ఆయన చేసేటువంటి హిమక్రీములు అంటూ ఆయన భూలోకంలో తిరిగి అల్లరి చాలా బాగుంటాయి. అందులో పాట కూడా ధర్మ పరిరక్షణ దురంధరుండ యముండా సూపర్ సాంగ్ అనమాట. యముడికి కూడా పాట పెట్టారు, నిజంగా చాలా గ్రేట్. ఇంకా కైకాల సత్యనారాయణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఆయన ఒకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం అనమాట. సో కైకాల సత్యనారాయణ గారి సినిమాల్లో, ఆయన నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమాలు, నచ్చినటువంటి పాత్రలు ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కైకాల సత్యనారాయణ గారిని రియల్ లైఫ్లో కలిసినా, వారితో ఏమైనా పరిచయాలు, ఎట్లా ఉండేవారు ఏంటి అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.